హైదరాబాద్లో నిర్ణయం తీసుకోవాలి అంతే పక్కన జగిత్యాల పట్టణ అర్బన్ హౌసింగ్ కాలనీ, ఇప్పుడు పిలువబడే అర్బన్ హౌసింగ్ కాలనీ, గతంలో నూకపల్లి నర్సింగాపూర్ శివార్లో ఇంద్రమ్మ ఇండ్లుగా ఏర్పాటు చేసి దాదాపు 4,000 ఇండ్లకు ప్రతిపాదించి నాకున్న సమాచారం మేరకు 1,600 పైన ఇండ్లు ప్రారంభించబడితే అందులో 400 వరకు స్లాబ్లు వేసుకొని ఉండడం, కొంతమంది ఇప్పుడు అక్కడ ఉండడం జరుగుతూ ఉంది. 2008 10వ నెలలో ప్రారంభమైన ఈ పథకం మధ్యలో ఆగిపోతే 2015 నుంచి నేను అప్పుడున్న పార్లమెంట్ సభ్యురాలు కవితమ్మ గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని కలిసి 2018లో 4,000 డబల్ బెడ్రూమ్ ఇళ్లకు మంజూరు తీసుకొచ్చి ఆనాడు అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి చేతుల మీదుగా అప్పుడున్న శాసనసభ్యులు కావచ్చు, నేను అప్పుడు గెలవలేదు, పార్లమెంట్ సభ్యులు, అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు వేదికపై నుండి అది ఆ ఇళ్ళన్నీ కూడా వాటికి భూమి పూజ చేసింది. అప్పుడు కాంట్రాక్టరు, టెండరు ఇవన్నీ కూడా అయినాయి. అప్పుడున్న కాంట్రాక్టర్ మధ్యలో 10 నెలలు చేసి మొదట్లోనే ఎంత 216 కోట్ల రూపాయల పనికి 1,00,00,000 కోటిన్నర పని కూడా చేయకుండా వదిలేసి వెళ్ళిపోతే 2018లో నేను గెలిచిన తర్వాత 1 సంవత్సరం అంతా కూడా పనులు చేయాలని చెప్పి నేను అధికారులను పదే రిక్వెస్ట్ చేసి లాస్ట్లో కాంట్రాక్టర్ అని చెప్పి రాసిస్తే 2021లో 2,000 ఇండ్లు, 2022లో ఇంకా 2,000 ఇండ్లు ఒక ప్రముఖ కాంట్రాక్టర్తో నిర్మించబడింది. ఈ విషయం అందరూ తెలుసు. అట్లనే ఇంకొక 520 ఇండ్లు కూడా ఎమ్మెల్యే కోటాలు వచ్చినాయి కూడా వివిధ కాంట్రాక్టర్లతో అయినాయి. అంటే 4,520 ఇండ్లు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా రాలేదు. ఇన్ని వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, లేబర్ వెళ్ళిపోయినారు. అయినా కానీ నిరంతరం అధికారులతోటి నేను సమన్వయం చేసుకుంటూ కాంట్రాక్టర్ మీద కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చి బిల్స్ విషయంలో, డబ్బులు వచ్చే విషయంలో ఎన్నో సమస్యలు ఉంటే అప్పుడున్న హౌసింగ్ మంత్రి కావచ్చు, అప్పుడున్న ఫైనాన్స్ వాళ్ళు కావచ్చు, పదే రిక్వెస్ట్ చేసి ఆ పనులు సజావుగా ఏ విధంగా చేస్తే బిల్డింగ్లు పూర్తయినాయి. ఇంకా నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంకుల పని, రోడ్లు కాలేదు. నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంక్ పని. నీళ్ళ విషయాల్లో బల్క్లో 7 కోట్ల రూపాయలు అదనంగా ఇక్కడ జైత్యాల నుంచి టిఆర్ నగర్ మీదుగా ఒక చిన్న ట్యాంకు కూడా 90,000 లీటర్లది ఏర్పాటు చేయడం జరిగింది. 7 కోట్లతో సంపు టిఆర్ నగర్ ఏర్పాటు చేసి, అంటే దాదాపు 223 కోట్ల రూపాయల పనులు పూర్తయిండే. ఇంకా 32 కోట్ల రూపాయలు మనకు పెద్ద నీళ్ళ ట్యాంకు, ఇంటింటికి నల్ల పైపుకు, రెండవది కరెంటుకు, మూడవది సెప్టిక్ ట్యాంకులు. అంటే పాత్రలు పోతే సెప్టిక్ ట్యాంక్ ఇంటికాడ ఉండాలి, వాటి కోసం నిధులకు ప్రయత్నం చేసినాం. అప్పుడు రాలే. ఈ లోపల ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి. మరి ఇన్ని ఇళ్ళు కట్టినామని చెప్పి లబ్ధాలకు ఇస్తే 3,722 ఇళ్ళు పంచడం జరిగింది. అప్పుడు 3,722. అందులో మళ్ళీ కొన్ని కంప్లైంట్స్ వస్తే కొన్ని ఇండ్లు క్యాన్సిల్ కాగా 3,661 ఇండ్లు మనం పక్కాగా పట్టాలు ఇచ్చినాం. అంటే 859 ఇళ్ళు మిగిలిపోయినాయి. డిసెంబర్లోనే, అంటే ప్రభుత్వం ఏర్పడ్డాక 10 రోజులకే నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన. డిసెంబర్ 19. ఆ లెటర్ కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది, మున్సిపాలిటీలో ఉంది, నా దగ్గర కూడా ఉంది. 10 రోజులకే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి జగిత్యాల పట్టణానికి నిధులు కావాలి,
ఇట్లా డబుల్ బెడ్రూమ్ ప్రాబ్లం ఉందంటే అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి తెలుసుకొని రిపోర్ట్ పంపని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి సీఎంఓ నుంచి లెటర్ వచ్చింది. తర్వాత అందరికీ తెలుసు ప్రభుత్వం మారింది. అప్పుడున్న ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న నాయకులు వాళ్ళు చేసే ప్రయత్నం ఏం చేస్తున్నారు నాకు అవన్నీ కూడా మాట్లాడదలుచుకోలే. నేను జూన్ చివరి మాసంలో మార్చి 24 నాడు మార్చిలో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు కలిసాం. మార్చి చివరిలో ఎంపీ ఎలక్షన్ల నామినేషన్ల కంటే ముందు మళ్ళీ కలిసాం. అప్పుడు కూడా చెప్పడం జరిగింది. తర్వాత జూన్ చివరిలో సార్ మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా, నాకు ఈ పనులు కావాలి, ప్రజలు నన్ను గెలిపించారు, ఇన్ని వేల మంది ఇన్ని ఇండ్లు కట్టినా అక్కడ పోయే పరిస్థితి లేదు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా అప్పుడున్న హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ అయితే మన ముఖ్యమంత్రి గారే, వారు 32 కోట్లవి అప్పటికప్పుడే ఇచ్చారు. వాటర్ది 14 కోట్లది, 18 కోట్లు ఇన్ఫ్రాకు, దాంతోపాటుగా లక్ష్మీపూర్కు, అంతర్గామకు, పోతారకు, వేరే వాటికి కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. కోట్లతోటి నీళ్లు, అతిపెద్ద నీళ్ళ ట్యాంక్ 15 లక్షల లీటర్లు, ప్లస్ ఇంటింటికి పైప్ లైన్, ప్రతి ఇంటిది సెప్టిక్ ట్యాంక్, ప్రతి ఇంటికి కరెంట్ వచ్చింది. అవి వచ్చి కూడా దాదాపు 5-6 నెలలు అయింది. నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ లోపల మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు చాలామంది అప్లికేషన్ పెట్టుకుంటే కొన్ని రిజెక్ట్ అయినాయి. అంతకుముందు వాళ్ళ కారు ఉన్నదనో ఇల్లు ఉన్నదనో రకరకాల, కానీ ఏం లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. 859 ఇండ్లు ఆడ మిగిలిపోయినాయి. ప్లస్ రెండవది ఇందిరా మీన్లో వచ్చి కట్టుకొని వాళ్ళు ఉన్నారు చాలామంది. 17 సంవత్సరాల క్రితం, అది ఏది 2008 10వ నెల. మరి వాళ్ళకు కూడా ఇలా మిగిలిపోతున్నాయి కాబట్టి ఇవ్వాలని చెప్పి పదే చెప్పినా, చెప్పడం కాదు నేను రాతపూర్వకంగా కూడా పెట్టినా. నేను మీడియాలకు ప్రభుత్వానికి అనుబంధంగా ఉండి ఊరికే మీడియాకు క్రిటిసైజ్ చేసినట్టు మాట్లాడొద్దని చెప్పి నేను రాలేదు. కానీ రెగ్యులర్గా నేను మంత్రులతో మాట్లాడుతున్నాను, మంత్రులకు తెలుసు. ఇటు మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు అయిన తర్వాత కూడా పదే మాట్లాడినాం, హౌసింగ్ మినిస్టర్ గారితో మాట్లాడినాం, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నా. ఇక ఇప్పుడైతే రాతపూర్వకంగా కూడా ఇచ్చినాను. చాలా స్పష్టతగా చెప్తా ఉన్నా, 859 ఇళ్లలో అర్హులైన పేద ప్రజలకు 2008లో ఇల్లు ఇందిరా ఇచ్చిన వాళ్ళు, ఆ తర్వాత వాళ్లకు 2008 అక్టోబర్ 16 ఆ టైంలో ఇచ్చారు. ఓ డేట్ అటు ఇటు ఇచ్చి మళ్ళీ ఆ నెల ఆఖరిలోనే లేదా 20 రోజులకే మళ్ళీ ఒక కాగితం ఇచ్చారు. 2 నెలల్లో కట్టుకోకపోతే క్యాన్సిల్ అయింది. ఆ ఇమ్మీడియట్గా కొందరికి లోన్లు కూడా ఇప్పించారు. ఏదేమైనా కానీ వాళ్ళేమో చాలామంది ఆ 3 కాగితాలు పట్టుకొని వచ్చి 4 కాగితాలు పట్టుకొని వచ్చి, సార్ నాకు ఇల్లు వచ్చిన పట్టా ఉంది, ఇవ 2 నెలలకే కట్టుకోకపోతే క్యాన్సిల్ అన్నారు, ఇవ లోన్ కూడా ఇచ్చారు, కానీ అక్కడ పరిస్థితులు మంచిగా కట్టకపోయాం, ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇయ్యిందని చాలామంది వచ్చారు. ఆ విషయాన్ని నేను హౌసింగ్ మినిస్టర్ గారి దృష్టికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, కలెక్టర్కు, హౌసింగ్ అధికారులు, ఎండీ గారికి అందరు కూడా పర్సనల్ కలుసుకుంటూ చాలాసార్లు చెప్పిన. నేను వాళ్ళందరూ కూడా ఇక రాతపూర్వకంగా ఇచ్చినాను. ఎందుకంటే 859 ఇండ్లు అంటే ఎంత లేకున్నా కానీ 50 కోట్ల రూపాయల వాల్యూ. మరి 50 కోట్ల రూపాయలతోటి కట్టి నిరుపయోగంగా ఉన్నాయి. అక్కడ ఎవరికి అలాట్మెంట్ కూడా కాలేదు. వీలైనంత తొందరలో జగిత్యాల పట్టణంలోని పేద ప్రజలు 2008లో ఇందిరా మిల్లు వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కూడా ఇందిరమ్మ రాజ్యమే. ఆ కాలంలో ఇందిరమ్మ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు నా సొంత ఊరు అంతర్గామంలో ఇట్లే పేదవాళ్ళకి ఇల్లు కట్టి ఇందిరా కాలనీలోనే పెట్టాం, ఇందిరానగర్. సో అలాంటి ఇందిరమ్మ కాలనీలో పాత వాళ్ళు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకంటే రాజకీయాలు పక్కకు పెట్టాలి, పేదలకు సేవ చేసే దాంట్లో రాజకీయాలకు అతీతంగా ఉండాలి, పేదవాళ్ళకు నష్టం జరగద్దు. ఇది తప్పకుండా చేయాలని చెప్పి నేను ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి, మొత్తం అడిషనల్ కలెక్టర్ అందరితో కూడా చెప్పడం జరిగింది. అది పదే ఎప్పటి నుండో చెప్తా ఉన్నా, ఇప్పుడైతే రాతపూర్వకంగా కూడా ఇస్తా ఉన్నా. జగిత్యాల ప్రజలందరూ తెలుసు 4000 ఇండ్లు అక్కడ సైట్ గురించి నాకు ప్రత్యేకంగా తెలిసి నేను అప్పుడున్న ముఖ్యమంత్రిని అడిగింది. అదేవిధంగా మంజూరు తెచ్చింది, కాంట్రాక్టర్ పోతే కాంట్రాక్టర్ని తీసుకొచ్చింది, అధికారులు అప్పుడున్న ప్రభుత్వ సహకారంతో కంప్లీట్ దాదాపుగా చేసి కొంత మిగిలింది. అన్నీ తెలవడం బట్టే ప్రజలు నాకు జగిత్యాల పట్టణంలో మళ్ళీ అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించింది. వారికి నేను రుణపడి ఉన్నా.
ఇంట్లో వచ్చిన వాళ్ళు వేసారు, రాని వాళ్ళు వేసారు. ఇండ్లు ఎన్ని 3700, నాకు వచ్చినట్లు 30,000. కాబట్టి ఇప్పుడు అందులో పేదవాళ్ళు రాని వాళ్ళకి ఇల్లు రావాలని చెప్పి నేను మళ్ళీ కూడా ఇప్పుడు విజ్ఞప్తి చేసిన. పదే దీనిపైన నేను ఎక్కువ ప్రెస్ మీట్ పెట్టలేదు. అప్పుడో ఇప్పుడో మాటలలో కొన్ని వాక్యాలు చెప్పిన. ఈరోజు ప్రత్యేకంగా మీడియా ద్వారా జగిత్యాల పట్టణ పేద ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. గతంలో 2008లో పట్టాలు ఇచ్చినప్పుడు ఆ కాగితాల మీద ఒక దగ్గర నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ అని ఉంటుంది, ఒక కాగితం అదే ఒక్కళ్ళకి ఇచ్చిందే, ఒకదాని మీద క్యాన్సిల్ చేసి జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ అని ఉంటుంది. రకరకాలుగా ఉంది. కానీ ఈరోజు కొత్త ప్రభుత్వంలో నేను రిక్వెస్ట్ చేసి క్యాబినెట్ మంత్రిమండలి మీటింగ్లో పాస్ చేయించి గవర్నర్ ఆమోదం కూడా తీసుకొని, ఏ చట్టంలో పెట్టినా గవర్నర్ ఆమోదం కావాలి, గవర్నర్ ఆమోదం కూడా తీసుకొని గెజిట్ పాస్ చేసి ఇవాళ 17 సంవత్సరాల తర్వాత నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ కాదు, అది జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీగా బాజాప్తా కాగితం వచ్చింది. ఇలా కరెంటు, నీళ్లు అన్నీ కూడా జగిత్యాల మున్సిపాలిటీ చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ రకంగా ఎప్పటి నుంచో నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ అని మాట్లాడితే నూకపల్లి వాళ్ళు పట్టించుకోలేదు, అటు మున్సిపాలిటీలో లేకుండే. కానీ ఈరోజు అధికారికంగా గెజెట్ తీసుకొని జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీగా నన్ను మార్చడం జరిగింది. అట్టి కాలనీలో మిగిలిపోయిన 859 ఇండ్లు పేదవాళ్ళకి ఇవ్వాలి. దాంట్లో గతంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాను కావచ్చు, కొంతమందికి కారు లేకుండా కారు ఎప్పుడో అమ్ముడుపోయింది, కారు ఉన్నదని వచ్చిన వాళ్ళు, అప్పుడు ఏదైనా ఇల్లు ఉంటే వాళ్ళకు 360 డిగ్రీ యాప్ అంటారు, ఇల్లు ఉన్నదని వచ్చిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఇవ్వాల్సిందిగా నేను పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధికారులకు. ఈరోజు మరీ ముఖ్యంగా రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈ మీడియాకు చాలాసార్లు నేను చెప్పినా నేను ఇట్లా చేస్తున్నా అని. ఈరోజైతే రాతపూర్వకంగా చెప్తే నేను ఏదైతే ఇచ్చిందో నేను హౌసింగ్ మినిస్టర్కి పంపింది కావచ్చు, ఎండీకి పంపింది, కలెక్టర్ గారికి ఇచ్చింది, మీ మీడియా గ్రూప్లో ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.